హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి. ఎల్లో రోజ్, కొన్ని బేబీ పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇటువైపు ఇంకో ఫ్లవర్ వచ్చింది. ఈ ఫ్లవర్స్ డైలీ కొన్ని రోజెస్ వస్తున్నాయి. పింక్ రోజ్, రెడ్ రోజ్, ఇక్కడ కొన్ని వచ్చినాయి రెడ్ రోజెస్. బేబీ పింక్ రోజ్ నెక్స్ట్ డే వస్తుంది ఫుల్గా. ఇంకటి కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇవి సీడ్ బడ్ వచ్చినాయి, చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. ఈ లీవ్స్ కూడా బంతి మొక్కల్లా ఉంటాయి, కొమ్మలు పెట్టినా వచ్చేస్తాయి ఈజీగా. కొన్ని ఫ్లవర్స్ చిన్న కుండీలో చుక్కమల్లి ఫ్లవర్స్ వచ్చినాయి. కొమ్మ పెట్టాను, ఈ కుండీలో ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈరోజు తోటకూర కోసేస్తున్నాను, చిక్కుడు ప్లాంటు. ఇక్కడ కొంచెం తోటకూర ఉంది. చిన్న చిన్న బచ్చలి ప్లాంట్స్ ఇవి, కింద లీవ్స్ కోస్తున్నాను. ఇక్కడ బచ్చలి ప్లాంటు, ఇందులో తోటకూర ప్లాంటు. కొన్ని లీవ్స్ కోసేస్తున్నాను, సీడ్ కోసం వదిలేసాను నేను, లేకపోతే సగానికి కటింగ్ చేసేస్తాను. సీడ్స్ ఫామ్ అయినాయి, ఇంకా అవి ముదరలేదు, ఓన్లీ లీవ్సే తీసుకుంటున్నాను. టెరెస్ పైన కూడా ఒక ప్లాంట్ ఉంది, సీడ్ కోసం ఉంచాను. ఆ ప్లాంట్ కూడా లీవ్స్ కోసేస్తాను. ఈ సీడు వైట్ సీడు, వైట్ కలర్లో ఉన్నాయి ఈ తోటకూర సీడ్స్. ఆన్లైన్లో బ్లాక్ సీడ్స్ తీసుకున్నాను, కొన్ని వేసేసి ఎలా వస్తాయో చూసి ఆ జర్మినేట్ ఎలా అవుతాయో మళ్ళీ వేద్దామని కొన్ని ఉంచాను. బ్లాక్వే బాగా వస్తున్నాయి. ఎండ తగిలితే ఇంకా బాగా వస్తుంది, కొంచెం ఎండ ఉండాలి. మార్నింగ్ టైంలో వస్తుంది ఎండ. మట్టి మొత్తం లూజ్గా చేసి మట్టి చేంజ్ చేసేసినప్పుడే బాగా వస్తాయి. మట్టి కొంచెం కెలికేసేస్తే ఆ రూట్స్ వెల్లో సరిగా రాదు తోటకూర. ఇక్కడ బచ్చలి ప్లాంటు, కిందవి లీవ్స్ తీస్తున్నాను. టెరెస్ పైన ఇక్కడ ప్లాంట్ ఉంది, టమోటోస్ పండుతున్నాయి, కొన్ని కలర్ వస్తున్నాయి. ఈ తోటకూర కూడా కోస్తున్నాను, సీడ్స్ కోసం ఉంచుకున్న. సీడ్స్ బాగా వస్తున్నాయి, ఒక ప్లాంట్ ఉంటే చాలు సీడ్స్ చాలా వచ్చేస్తాయి. ఇలా ఒక ప్లాంట్ వదిలేస్తాను నేను. ఈ సీడ్ కూడా వైట్ సీడేను. ఈ లీవ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి, బ్లాక్ తోటకూరకి వైట్ సీడ్ తోటకూరకి కూడా. ఈ లీవ్స్ కొంచెం తెల్ల తెల్లగా ఉన్నాయి. లీవ్స్ ముదిరిపోతున్నాయని కోసేస్తున్నాను. పల్లీ ప్లాంట్స్ చాలా బాగా వచ్చినాయి. ఫ్లవర్ ప్లాంట్ ఇది. ఇలా వస్తే సీడ్స్ ఇవి కలెక్ట్ చేసేసి నీడలో పెట్టేసి మళ్ళీ వేసేస్తాను. వైట్ చామంతి, టమోటో ప్లాంటు, ఇంకా ఫ్లవరింగ్ రాలేదు పల్లీ ప్లాంట్స్. చిక్కుడు ప్లాంటు,
ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ నాకు డైలీ కొన్నన్నా వస్తున్నాయి. టమోటో ఇంకా కలర్ రాలేదు ఇక్కడ. టమోటోస్, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా బచ్చల ప్లాంట్ ఉంది, సీడ్స్ వేసాను. తోటకూర, ఇక్కడ కొత్తిమీర, కొరియండర్ సీడ్స్ వేసాను. కొత్తిమీర స్టార్ట్ అయింది. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, చిన్న ప్లాంట్. బాగా డైలీ ఒక ఫ్లవర్ అన్న వస్తుంది. క్రీపర్ ప్లాంట్ కదా, సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోసేస్తున్నాను. పుదీనా ఎప్పటికప్పుడే పైన చిగుళ్ళు కట్ చేస్తూ ఉంటేనే బాగా వస్తుంది. ఇక్కడ కొత్తిమీర,